ఓకే చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ చేసాం. ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ ఏం చెబుతుంది మనకి? ఏంట్రా స్టేట్మెంట్ ఏంటి? ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఇట్స్ కోషెంట్ రింగ్ అని చెప్పాం. అంటే ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఆర్ డాష్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఇట్స్ కోషెంట్ రింగ్ అంటే ఆర్ బై ఎస్ అని చెప్పాం. సరే, ఇప్పుడు మనం ఒక ఐడియల్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమల్ ఐడియల్. మ్యాక్సిమల్ ఐడియల్ జాగ్రత్త చూడండి. మ్యాక్సిమల్ ఐడియల్ ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. రాయొద్దమ్మాయి, ఊరికేనండి చెప్పు. ఫస్ట్ ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది ఒక రింగ్. ఈ రింగ్కి ఎస్ అనేటువంటిది ఒక మ్యాక్సిమల్ ఐడియల్ అవ్వాలి అంటే ఎస్ అనేది మ్యాక్సిమల్ ఐడియల్. అసలు ఐడియల్ డెఫినేషన్ ఏంటి? ఆర్ అనేటువంటి ఒక రింగ్కి ఎస్ అనే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్, ఎస్ అనేటువంటి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ S1 కామా S2 బిలాంగ్స్ టు ఎస్ అయ్యి ఉండి S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఎస్, ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్, ఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఎస్ అయితే దెన్ ఎస్ ఈజ్ కాల్డ్ ఐడియల్ ఆఫ్ ఆర్ అన్నాం. దెన్ ఎస్ ఈజ్ కాల్డ్ ఐడియల్ ఆఫ్ ఆర్ అన్నాం. ఇక్కడ మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఏంటి అంటే ఎస్ అనేటువంటిది మనకి మ్యాక్సిమల్ ఐడియల్ అవ్వాలి అంటే, మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ రింగ్ అవ్వాలి అంటే if there exists an ideal U is also an ideal of R, U is an ideal of R, S subset are equal to U subset are equal to R, that implies either S is equal to U or U is equal to R. S is equal to U or U is equal to R అయితే then S is called maximal ideal అంటారు. ఒక థియరము ఒక డెఫినేషన్ జాగ్రత్తగా వినండి ఈ క్లాసులో. మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఏంటి? డిఫైన్ మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఆర్ ప్లస్ డాట్ అనేటువంటి ఒక రింగ్కి ఎస్ అనేటువంటి మ్యాక్సిమల్ ఐడియల్ అవ్వాలంటే ఆ రింగ్లో యూ అనే ఇంకొక ఐడియల్ ఉండాలి. ఆ యూ అనేటువంటి ఐడియల్ ఉంటే ఎలా ఉండాలి? ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అయితే దట్ ఈస్ ఏదర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆర్ యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయితే దాన్ని ఏమంటారు? ఎస్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ అంటారు. ఓకే, రాసుకోండమ్మా, డెఫినేషన్ రాసుకోండి. an ideal S is maximal ideal of R. An ideal S is maximal ideal of R if there exists an ideal, if there exists an ideal U of R, U of R such that ఏం చెప్పాను? S subset are equal to U subset are equal to R, that implies either S is equal to U or R, U is equal to R. ఏదో ఒకటి అవ్వాలి రెండిట్లో. ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అయితే అంటే ఎస్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది. ఎప్పుడు? ఏదర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆర్ యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయితే. ఓకేనా? దట్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమల్ ఐడియల్. డెఫినేషన్ ఒక్కసారి రాసుకో. an ideal S is a maximal ideal of R if there exists an ideal U of R such that బోర్డు మీద లైన్ అని చూడండి, such that S subset are equal to U, U subset are equal to R, that implies either S is equal to U or U is equal to R. దాన్ని మ్యాక్సిమల్ ఐడియల్ అంటారు. ఓకే, స్టేట్మెంట్ రాయండి. నెక్స్ట్ థియరం. Prove that an ideal of the ring of integers, prove that an ideal of the ring of integers, prove that an ideal of the ring of integers is maximal ideal, by implied and implies
by implied and implies it is generated by prime number. By implied and implies it is generated by prime number. ఒకసారి స్టేట్మెంట్ చూడండి. Prove that an ideal of the ring of integers is maximal ideal. It is generated by prime number. అంటే మ్యాక్సిమల్ ఐడియల్ అయితే జనరేటర్ ప్రైమ్ నెంబర్ అవుతుందని చెప్పాలి. ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఇదేమవుతుంది, మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుందని చెప్పాలి. అయితే మనకేమి ఇచ్చాడు, ఎస్ అనేటువంటి ఐడియల్ని మ్యాక్సిమల్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. ఎప్పుడు, దాని యొక్క జనరేటర్ ప్రైమ్ నెంబర్ అయితే. ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఎస్ అనేది ఏమవుతుందని చెప్పాలి, మ్యాక్సిమం. ఎస్ మ్యాక్సిమం అయితే జనరేటర్ ప్రైమ్ అవుతుంది. లేదు ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఎస్ అనేది మ్యాక్సిమల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అయితే ది రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ కదా వాడు ఇచ్చింది, కాబట్టి ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ చూడండి రా. I plus dot given I plus dot is the ring of integers. I plus dot is the ring of integers. Suppose S is proper ideal of I that implies S is ప్రాపర్ ఐడియల్ అంటే ఏంటి, ఇంప్రాపర్ కానటువంటిది. ఇంప్రాపర్ కాదంటే అంటే నల్ సెట్ అండ్ ఇట్ సెల్ఫ్ కానటువంటి దాన్ని ప్రాపర్ ఐడియల్స్ అంటారు. నల్ సెట్ అండ్ ఇట్ సెల్ఫ్ కానటువంటి దాన్ని ప్రాపర్ ఐడియల్స్ అంటారు. ఇప్పుడు ప్రాపర్ ఐడియల్ అంటే దానికి కంపల్సరీగా ఏముంటుంది, అది ఒక జనరేటర్ ఉంటుంది. అంటే అదే ఒక ప్రిన్సిపల్ ఐడియల్. ఎస్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ ఆఫ్ ఐ. S is a principal ideal of I. That implies S has a generator. S has a principal ideal ఇది ఏమవుతుందిరా, జనరేటర్ ఉంటుంది. S has a generator. S has a generator, say P అన్న, స్మాల్ p, దాని ఒక జనరేటర్ అన్న. సపోజ్ P is prime number. P is prime number. Prime number అయితే ఏం చెప్పాలి, క్లైమ్. S is maximal ideal. S is maximal ideal. S is maximal ideal. ఓకే, maximal ideal అంటే ఏం చెప్పాలరా, S subset equal to U subset equal to R అంటే రింగ్ ఆఫ్ ఇంటీజర్స్. S subset equal to U subset equal to I అని తీసుకుంటే either S is equal to U or U is equal to ఏమని చెప్పాలి, I అని ప్రూవ్ చేయాలి. సరే, సపోజ్ S is S subset equal to U subset equal to I అనుకుంటే మనకేం రావాలరా, S is equal to U or U is equal to I రావాలి. S subset equal to U అంటే where U is an ideal of, where U is an ideal of I, then U has a generator. Generator, say Q. U has a generator, say Q. చూడండి, ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అనేటువంటిది ప్రిన్సిపల్ ఐడియల్. అంటే సపోజ్ ఎస్ అనేది ఒక ప్రాపర్గా ఐడియల్ అనుకున్నప్పుడు ఆ ప్రాపర్ ఐడియల్ కంపల్సరీగా ఒక ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ ఐడియల్కి ఏముంటుంది, జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్ మనం P అనుకున్నాం. P అనేది ప్రైమ్ నెంబర్ అయితే ఎస్ మ్యాక్సిమల్ అని చెప్పాలి. మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలంటే either S subset equal to U subset equal to I అయితే either S is equal to U or U is equal to R. మీకు ఇది థియరం ప్రూఫ్ కోసం ఈ బాక్స్, ఇది థియరంలో రాయమాకండి. ఓరి ఆ బాక్స్ కొట్టింది వరకు మ్యాక్సిమల్ డెఫినేషన్ అది.
వేర్ యూ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్, మనకి ఐడియల్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ ఐ, వేర్ యూ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఐ దెన్ యూ హ్యాజ్ ఏ జనరేటర్. ఎందుకని ఎస్ అనేది ఐడియల్ అయినప్పుడు దానికి ఒక జనరేటర్ ఉంటుంది. యూ అనేది రింగ్ ఆఫ్ ఇంటీజర్స్లో ఐడియల్ ఎప్పుడు, ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పాను. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అన్నాను. కాబట్టి డైరెక్ట్గా ఒక జనరేటర్ ఉంటుంది. సో కాబట్టి దేర్ఫోర్ ఎస్ సబ్సిడరీ ఈక్వల్ టు యూ అంటే దట్ ఎంప్లాయిస్ జనరేటర్ పి సబ్సిడరీ ఈక్వల్ టు జనరేటర్ క్యూ. Generator P subsidiary equal to generator Q. We know P belongs to generator P, capital P belongs to generator P. That implies P belongs to generator P కాస్త generator Q అనుకున్నాం. ఎందుకని subsidiary equal to కాబట్టి. That implies P ఈజ్ ఈక్వల్ టు QL. జనరేటర్ అంటే ఏంట్రా, కాంపోజిట్ నెంబర్, ఇక్కడ రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ లాగా తీసుకుంటాం. P ఈజ్ ఈక్వల్ టు QL. ఒకసారి చూడండిరా, ఎస్ సబ్సిడరీ ఈక్వల్ టు యూ అన్నప్పుడు ఎస్ యొక్క జనరేటర్ P, యూ యొక్క జనరేటర్ వచ్చేసి Q జనరేటర్ P సబ్సిడరీ ఈక్వల్ టు జనరేటర్ Q. అంటే వీ నో P బిలాంగ్స్ టు జనరేటర్ P అన్నప్పుడు జనరేటర్ P అన్నా జనరేటర్ Q అన్నా సబ్సిడరీ ఈక్వల్ టు కాబట్టి దట్ ఈజ్ జనరేటర్ Q. అంటే దట్ ఎంప్లాయిస్, దాని మీనింగ్ ఏంట్రా, దట్ ఎంప్లాయిస్ Q డివైడ్స్ P. Q డివైడ్స్ P అంటే ఏమొస్తుందిరా, దేర్ఫోర్ Q ఈజ్ ఈక్వల్ టు P ఓవర్ ఆర్ Q ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకని సిన్స్ P ఈజ్ ఏంట్రా, P ఈజ్ ఏమన్నాడు, ప్రైమ్ నెంబర్ అనుకున్నాం కాబట్టి ప్రైమ్ నెంబర్ని డివైడ్ చేసేటువంటి ఒక ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుందంటే ఆ ప్రైమ్ నెంబర్ అన్నా ఉండాలి లేదా 1 అన్నా ఉండాలి. అంటే ఇఫ్ Q ఈక్వల్ టు P, ఇఫ్ Q ఈక్వల్ టు 1 ఎందుకైంది, మనం ఏం అజంప్షన్ చేసాం, సపోజ్ P ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ ఒక నంబరు ప్రైమ్ నెంబర్ని డివైడ్ చేస్తుంది అంటే ప్రైమ్ నెంబర్ డివైడ్ చేసేటువంటి నెంబర్ ఎలా అయి ఉంటుంది, ప్రైమ్ నెంబర్ అన్న అయి ఉంటుంది, 1 అన్న అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇఫ్ Q ఈక్వల్ టు P అన్నాం కదా, ఇఫ్ Q ఈక్వల్ టు P అయితే దెన్ జనరేటర్ Q ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ P. అంటే జనరేటర్ Q అంటే ఎంతరా, U ఈజ్ ఈక్వల్ టు I. అంటే జనరేటర్ U ఈక్వల్ టు జనరేటర్ I అంటే S ఈజ్ ఈక్వల్ టు U. ఇఫ్ Q నాట్ ఈక్వల్ టు P, దెన్ P ఈజ్ ఈక్వల్ ఎంత, దెన్ Q ఈజ్ ఈక్వల్ ఎంత 1. అంటే దట్ ఎంప్లాయ్ జనరేటర్ Q ఈక్వల్ టు జనరేటర్ 1. అంటే జనరేటర్ Q అంటే U ఈజ్ ఈక్వల్ టు I. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం చూడండిరా, ఒకసారి చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి. మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఏంట్రా, ఎస్ సబ్సిడరీ ఈక్వల్ యూ సబ్సిడరీ ఈక్వల్ టు ఐ అని తీసుకుంటే, ఎస్ సబ్సిడరీ ఈక్వల్ యూ సబ్సిడరీ ఈక్వల్ ఐ అని తీసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆర్ యూ ఈజ్ ఈక్వల్ టు ఐ రావాలి. అయితే ఎస్ అనేటువంటిది ఐడియలే, యూ అనేటువంటిది ఐడియలే, దేనికి, రింగ్ ఆఫ్ ఇంటీజర్స్. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని ప్రీవియస్ చెప్పాం. ఎవ్రీ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్కి ఏముంటుందిరా, ఒక జనరేటర్ ఉంటుంది. ఎస్కి జనరేటర్ ఉంది, యూకి జనరేటర్ ఉంది. ఎస్ యొక్క జనరేటర్ని P అన్నాను, యూ యొక్క జనరేటర్ని Q అన్నాను. అంటే అప్పుడు ఎస్ సబ్సిడరీ ఈక్వల్ టు యూ అనే డెఫినేషన్ ప్రకారం, ఈ సపోజిషన్ చేసుకున్న ప్రకారం జనరేటర్ P సబ్సిడరీ ఈక్వల్ టు జనరేటర్ Q. అంటే క్యాపిటల్ P బిలాంగ్స్ టు జనరేటర్ P అన్నప్పుడు ఈ సబ్సిడరీ ఈక్వల్ టు కాబట్టి ఇక్కడ సబ్సిడరీ ఈక్వల్ టు ఉంది కాబట్టి జనరేటర్ P బదులు జనరేటర్ Q అన్నాం. జనరేటర్ P బదులు జనరేటర్ Q. అంటే P బిలాంగ్స్ టు జనరేటర్ Q అంటే రెండు నంబర్స్, జనరేటర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ దట్ నెంబర్, Q ఇంటూ L సమ్ L. అంటే దట్ ఎంప్లాయిస్ Q డివైడ్స్ P. దేర్ఫోర్ Q ఈక్వల్ టు P. ఎందుకని Q ఈక్వల్ టు P, Q ఈక్వల్ టు 1 ఎందుకు రాస్తున్నానరా, P ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. Q డివైడ్ చేస్తుంది అంటే P అనేటువంటిది Qని డివైడ్ చేస్తే
ఆ క్యూ అనేది ఏమవుతుంది, ప్రైమ్ నెంబర్ అన్న అవ్వాలి, 1 అన్న అవ్వాలి. ఒకవేళ క్యూ ఈక్వల్ టు పి అయితే జనరేటర్ క్యూ ఈక్వల్ టు జనరేటర్ పి, అటువైపు చూడండి. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ వచ్చింది. ఎస్ ఈక్వల్ టు యూ వస్తే మ్యాక్సిమలే అయిపోయినండి. లేదు క్యూ నాట్ ఈక్వల్ టు పి అయింది అనుకున్నాం, అప్పుడు క్యూ ఈక్వల్ టు ఏమవ్వాలి, 1 అవ్వాలి. అప్పుడు జనరేటర్ క్యూ ఈక్వల్ టు జనరేటర్ 1, దట్ ఎంప్లాయిస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఐ. అంటే అప్పుడు therefore ఇక్కడే therefore S subsidiary equal to U subsidiary equal to I, that implies S equal to U or U equal to I, hence S is maximal ideal. Hence S is maximal ideal. Maximal ideal అని చెప్పాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఇక కాన్వర్స్లీ సపోజ్ ఏం చేయాలరా, ఎస్ అనేటువంటి దాన్ని మ్యాక్సిమల్ ఐడియల్ అని తీసుకొని ఆ మ్యాక్సిమల్ ఐడియల్ యొక్క జనరేటర్ ఏమని చెప్పాలి, ప్రైమ్ అని చెప్పాలి. ఓకేనా, రాయండి. కాన్వర్స్లీ సపోజ్ బోర్డు వైపు మొత్తం చెప్పాను చూడండి మళ్ళీ ఒకసారి. గివెన్ ఐ ప్లస్ డాట్ ఈజ్ ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్, సపోజ్ ఎస్ ఈజ్ ఏ ప్రాపర్ ఐడియల్ ఆఫ్ ఐ, అంటే ప్రాపర్ ఐడియల్ అన్నప్పుడు అది ప్రిన్సిపల్ ఐడియల్ ఆఫ్ ఐ అవుతుంది. ప్రిన్సిపల్ ఐడియల్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్కి ఎస్ యాజ్ ఏ జనరేటర్ పి. సపోజ్ పి ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, క్లైమ్ ఎస్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్. మ్యాక్సిమల్ ఐడియల్ అంటే సపోజిషన్ ఏముంటుంది, ఎస్ సబ్సిడరీ ఈక్వల్ యూ సబ్సిడరీ ఈక్వల్ టు ఐ, వేర్ యూ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఐ, దెన్ యూ ఆల్సో జనరేటర్ క్యూ. ఆ ఎస్ సబ్సిడరీ ఈక్వల్ టు యూ ప్రకారం అది కనిపించింది చూడండి. దాని ప్రకారం ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ, యూ ఈక్వల్ టు ఆర్ వచ్చింది కాబట్టి ఎస్ ఈజ్ మ్యాక్సిమల్. ఇప్పుడు మనం కాన్వర్స్లీ సపోజ్ ఏమని చేయాలి, రైట్. కాన్వర్స్లీ సపోజ్ దట్ S is maximal ideal of I. Conversely, suppose that S is maximal ideal of I. Claim P is a prime number. P is prime number. ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి అంటే మనం ఏం చేస్తామరా, ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్కి రివర్స్ ఏంటిదిరా, కాంపోజిట్ నెంబర్, అంతేనా. అది కాంపోజిట్ నెంబర్ అని తీసుకున్నాం అనుకోండి, అది కాంట్రడక్షన్ వస్తే చాలు. అది కాంపోజిట్ నెంబర్ కాదంటే ఉండే నెంబర్ ఏంటి దగ్గర, ప్రైమ్ నెంబరే. సో కాబట్టి అదే చూద్దాం. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ P is not prime number, P is not prime, since S is proper ideal of I, comma P not equal to 1, then P is composite. Composite and therefore P equal to Mn. Where 1 less than M less than P, 1 less than N less than P. Where 1 less than M less than P, 1 less than N less than P. ఇప్పుడు మనకి P అనేటువంటిది ఒక ప్రైమ్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. P ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ P ఈజ్ నాట్ ప్రైమ్ అన్నాను. ప్రైమ్ నెంబర్ కాదు అంటే అదేంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్. ఇంతకుముందు చేశాను 6 ఈక్వల్ టు 2 ఇంటూ 3 అని, 6 ఈక్వల్ టు 2 ఇంటూ 3 అని, అంటే 1 లెస్ దెన్ P అన్నప్పుడు 1 లెస్ దెన్ 2 లెస్ దెన్ 6, 1 లెస్ దెన్ 3 లెస్ దెన్ 6 లాగా అది. ఓకే, ఇప్పుడు మనకి కన్సిడర్ ప్రాపర్ ఐడియల్ అంటే ఇది ఒక ప్రిన్సిపల్ ఐడియలే కదా. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే దానికి ఒక జనరేటర్ ఉంటుంది కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ జనరేటర్ పి. అప్పుడు జనరేటర్ పి అంటే ఎంతరా, ఎంఎన్. జనరేటర్ పి అంటే ఎంత, ఎంఎన్. అంటే అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందిరా, ఎంఎన్ అంటే జనరేటర్ ఎం అనుకున్నాం. సిన్స్ M not equal to generator M not equal to 1, generator M not equal to అంటే M not equal to 1 అన్నప్పుడు
అప్పుడు జనరేటర్ ఎం నాట్ ఈక్వల్ టు జనరేటర్ 1. జనరేటర్ ఎం నాట్ ఈక్వల్ టు జనరేటర్ 1 అంటే జనరేటర్ ఎం సబ్సెట్ ఐ. జనరేటర్ ఎం సబ్సెట్ ఐ. సిన్స్ ఎం నాట్ ఈక్వల్ టు పి, అప్పుడు జనరేటర్ ఎం నాట్ ఈక్వల్ టు జనరేటర్ పి. దట్ ఇంప్లైస్ జనరేటర్ ఎం సబ్సెట్ ఎస్. బట్ ఎస్ ఈజ్ ఏంట్రా మ్యాక్సిమల్ ఐడియల్. But S is maximal ideal. So it is contradiction to our supposition. It is contradiction to our supposition. Supposition. So P is prime. So P is prime. So it is contradiction to our supposition. So P is S is maximal. Therefore P is prime. చూడండి ఒకసారి. కాన్వర్స్లీ సపోజ్ బోర్డు వైపు చూడండి అమ్మా. కాన్వర్స్లీ సపోజ్ ఎస్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఫై అని తీసుకుంటే పి అనేటువంటిది ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి. ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి అంటే మనం ప్రైమ్ నెంబర్ కాదు అని తీసుకుంటాం. ప్రైమ్ నెంబర్ కాదు అంటే అది ఒక కాంపోజిట్ నెంబర్. ఆ కాంపోజిట్ నెంబర్ అంటే 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్. అంటే 2 ఇంటూ ఇక్కడ చెప్పే ఇందాక 6ని 2 ఇంటూ 3 1 లెస్ దెన్ ఎం లెస్ దెన్ పి అని. అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి 7 ఉంది అంటే అప్పుడు 2 ఇంటూ 3 అంటే రిమైండర్ అది డివిజనల్ అల్గారిథం అంటారు దాన్ని. 6 ఉంది 2 ఇంటూ 3 రా అంటే అప్పుడు 1 లెస్ దెన్ 2 లెస్ దెన్ 6 1 లెస్ దెన్ 3 లెస్ దెన్ 6. ఇది మనకి కాంపోజిట్ నెంబర్ అంటే. కాంపోజిట్ నెంబర్ అంటే 2 నంబర్స్ యొక్క ప్రోడక్ట్ లాగా రాసుకుంటే ఓకేనా. రిమైండర్స్ రాకూడదు. రిమైండర్స్ వస్తే దాన్ని ఏమంటారంటే డివిజన్ అల్గారిథం అంటారు. అది సరే, దాని గురించి వదిలేసేయండి. ఇక్కడ కాంపోజిట్ నెంబర్ వచ్చేది. అయితే ఈ కాంపోజిట్ నెంబర్ యొక్క జనరేటర్ ఏముంటుంది? ఎస్ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఐ అన్న. ఐడియా అంటే ఇన్ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్. రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఐఏ ఎస్ అనేది ఏమవుతుంది? ప్రిన్సిపల్ ఐడియా. ప్రిన్సిపల్ ఐడియాలో అయితే జనరేటర్ ఉన్నట్టు, అందుకని డైరెక్ట్గా తీసుకున్నాం. కన్సిడర్ ఎస్ ఈజ్ ఈక్వల్ జనరేటర్ పి అని డైరెక్ట్గా ఎందుకు తీసుకున్నాం? ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఎవ్రీ ప్రిన్సిపల్ ఐడియల్కి ఒక జనరేటర్ ఉండాలి. కాబట్టి ఎస్ అనేటువంటి ఐడియల్కి జనరేటర్ పి అన్న. జనరేటర్ పి అంటే పి ఈజ్ ఈక్వల్ ఎంతరా? ఎంఎన్. అంటే అప్పుడు ఎంఎన్ అంటే ఎస్ దట్ ఎంప్లాయిస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఎంఎన్లో జనరేటర్ ఎం అని రాసుకోవచ్చు. అప్పుడు ఎం నాట్ ఈక్వల్ టు 1, ఇక్కడ పి నాట్ ఈక్వల్ టు 1. అలాగనే ఎం నాట్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, ఒకటి కాదు. అప్పుడు జనరేటర్ ఎం నాట్ ఈక్వల్ టు జనరేటర్ అంటే ఎం సబ్సెట్ జనరేటర్ ఎం సబ్సెట్ ఐ ఆర్ ఈక్వల్ టు రాయట్లే ఇక్కడ. సేమ్ ఇలాగనే జనరేటర్ ఎం సబ్సెట్ ఎస్. మనకి మ్యాక్సిమల్ అంటే ఏంటి? ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు కండిషన్ రాలేదు అంటే. బట్ ఎస్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ ఉంటే ఏమవ్వాలి? ఇక్కడ ఎడా సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎడా సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు రావాలి, కానీ అలా రాయాల. బట్ ఎస్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్. సో ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు అవర్ సపోజిషన్ టు ఫ్యాక్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ మ్యాక్సిమల్. సో ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు అవర్ సపోజిషన్ టు ఫ్యాక్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ మ్యాక్సిమల్. ఎస్ అనే మ్యాక్సిమల్ ఐడియల్ అనే దానికి ఇది రివర్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పి అనేది జనరేటర్ అయినప్పుడు. ఈ పి అనే జనరేటర్ని మనం ఏమనుకున్నాం? కాంపోజిట్ నెంబర్ అనుకున్నాం. కాంపోజిట్ నెంబర్ అనుకోవడానికి వల్ల ఎస్ అనేది మ్యాక్సిమల్ కండిషన్ రివర్స్ వచ్చింది. మ్యాక్సిమల్ ఐడియల్ అనే దానికే రివర్స్ వచ్చిందంటే పి అనేది కాంపోజిట్ కాదు. అంటే పి కాంపోజిట్ కాదంటే పి ఈజ్ ప్రైమ్. ఓకేనా? అది స్టేట్మెంటు ప్రూఫ్. ఒక్కసారి ఈ క్లాస్కి ఈ డెఫినేషను ప్రూఫ్ ఒక్కసారి చూడండి.
మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఏంటి, జాగ్రత్తగా అయినాలమ్మా. మ్యాక్సిమల్ ఐడియలు, ప్రైమ్ ఐడియలు అనేటువంటి దాని మీద మనకు ఒక 6 or 7 థియరమ్స్ తోటి మనకి యూనిట్ కూడా అయిపోయింది. ఒక్కసారి చూడండి, మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఏంటి. యాన్ ఐడియల్ ఎస్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ సచ్ దట్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ యూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అయితే ఏదర్ ఎస్ ఈజ్ ఈక్వల్ యూ ఆర్ యూ ఈజ్ ఈక్వల్ ఆర్ అయ్యాలి. ప్రూవ్ దట్ ద ఐడియల్ ఆఫ్ ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్. ప్రూవ్ దట్ ద ఐడియల్ ఆఫ్ అండ్ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్. ఇంప్లైడ్ అండ్ ఇంప్లైస్ ఇట్ ఈజ్ జనరేటెడ్ బై ప్రైమ్ నంబర్. ఇది మనం చెప్పాలనుకున్నది. ఈ ప్రైమ్ నంబర్ జనరేటర్ ఉండేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసాం, థియరం ప్రూఫ్ చెప్పాను. ఓకేనా, ఇది ఈ క్లాస్కి ఆ డెఫినేషను, ఆ థియరం పక్కాగా నీట్గా నేర్చుకోండి. ఓకేమ్మా.